తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు కేంద్ర సర్కార్ రంగంలోకి దిగింది. ఈ మేరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీల్లో ఒకటైన ఏఆర్ డైరీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ ఏఆర్ డైరీకి కేంద్ర సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ నోటీసులు పంపింది. తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కల్తీ జరిగిన మాట వాస్తవమే అయితే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న తిరుపతి లడ్డూ కల్తీ ఎపిసోడ్లోకి తాజాగా కేంద్రం ఎంటర్ కావడంతో ఈ ఇష్యూ ఏ మలుపు తిరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కొనసాగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాల ఆందోళన నేపథ్యంలో కేంద్రం తీవ్ర చర్యలకు పూనుకట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే దేశవ్యాప్తంగా కూడా రోజు రోజుకి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాలలో ఆ కొవ్వుకు పంది కొవ్వుకు సంబంధించి ఎద్దు కొవ్వుకు సంబంధించి అవశేషాలు కలిశాయంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దేశం మొత్తం రగిలిపోతా ఉంది. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఆ దేశ విదేశాల్లో హిందువులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆ లడ్డూ ప్రసాదాలలో తీవ్ర అపచారం జరిగిందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న నేపథ్యం, అలాగే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు ప్రసాదాలలో కొవ్వు కలిసిందంటూ కూడా జంతువులకు కొవ్వు కలిసిందంటూ కూడా వచ్చిన ఆ వార్తల నేపథ్యంలో కేంద్రం కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఓ పక్క రాష్ట్రంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న నేపథ్యం, అలాగే విదేశాలలో పెద్ద ఎత్తున కూడా ఈ అంశంపై హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయంటూ హిందువులు పెద్ద ఎత్తున కూడా ప్లకార్డులు ప్రదర్శించడం, దిష్టి బొమ్మలు చేయటం, అలాగే భారీ ఎత్తున ర్యాలీలు చేయటం కూడా ఆ దేశ విదేశాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి. దానికి తోడు సాక్షాత్తు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తన మీద నిందలు వస్తున్న నేపథ్యంలో తానే స్వయంగా ప్రధానికి లేఖ రాసి తిరుమల తిరుపతి దేవస్థానం అంశం గురించి మీరు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదాలలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూడా ఆ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అవసరం కొద్దీ ఆయన దేన్నైనా వాడుకుంటారు, దీన్ని మీరు పరిష్కరించాలి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, దేశవ్యాప్తంగా కూడా హిందువులు ఆందోళన చెందుతున్నారంటూ సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారో దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అవాక్కైన పరిస్థితి, దేశ ప్రధాని సైతం అవాక్కైన పరిస్థితి. ఎవరైతే నిందలు వస్తున్నాయో నిందలు వచ్చిన వ్యక్తే సిబిసిఐడి ఎంక్వైరీ కోరటంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాలలో ఏం జరిగిందనేది ఆందోళన నేపథ్యం, అయోమయం నేపథ్యం. అయితే వీటన్నిటికి కూడా కొంత మేరకు చెక్ పెట్టేందుకు గాని, లేకపోతే వాస్తవాలను వెలుగు తీసేందుకు గాని, లేక హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ హిందువుల యొక్క మనోభావాలకి గౌరవం ఇచ్చే విధంగా కూడా ఆ కేంద్రం కొంత మేరకు అడిగేసింది. దాదాపుగా ఏదైతే దేవస్థానాలకు సంబంధించి ఆహార పదార్థాలు, అన్నపానీయాలు పంపించే 4 సంస్థలలో ప్రధానంగా సోదాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ఈ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో దాదాపుగా 3 పాజిటివ్ రిపోర్టులు రాగా ఈ కేంద్రమే నిర్వహించిన ఈ ఆహార పదార్థాల యాజమాన్య సంస్థ ద్వారా నిర్వహించిన ఈ దర్యాప్తులో మొత్తం 4 ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా దర్యాప్తు చేశారు. ఆ 4 ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా కొంత నమూనాలు సేకరించి వాటిని టెస్టింగ్ కోసం పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ 4 కూడా ప్రధానంగా ఏఆర్ సంస్థ కూడా ఉండటం, ఏఆర్ సంస్థ నుంచి పంపించిన శాంపిల్ టెస్టింగ్ లో కొంత మేరకు నెగిటివ్ రావటం, దీంతో ఒకసారిగా ఆ సంస్థకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఎఫ్ఎస్ఎస్ఐ సంస్థ. అయితే కేంద్ర ఆరోగ్య సంస్థ అయిన
ఆ ఎఫ్ఎస్ఎస్ఐ ఒక్కసారిగా ఏఆర్ కి నోటీసులు ఇవ్వడంతో మరి కొంత ఆందోళనకర అంశాలు బయటకు వచ్చే పరిస్థితి ఉన్నట్టు కనపడతా ఉన్నాయి. ఆ ఒక్కసారిగా ఏదైతే ఏఆర్ సంస్థ ఇప్పటిదాకా కూడా ఎటువంటి తప్పు చేయలేదంటూ కూడా మీడియా సమావేశం పెట్టి మాట్లాడటం, అలాగే ఏఆర్ సంస్థ అలాంటిది ఏమి చేయలేదంటూ చైర్మన్ ఎవరైతే సుబ్బారెడ్డి ఉన్నారో, కరుణాకర్ రెడ్డి ఉన్నారో, వీరిరువురు కూడా ఏఆర్ సంస్థ నుంచి ఎటువంటి తప్పిదాలు జరగలేదంటూ కూడా వాళ్ళు వాదిస్తా ఉన్నారు. ముఖ్యంగా నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఏఆర్ సంస్థకి వెళ్లి అలాంటిది జరగలేదని మాట్లాడుతున్న నేపథ్యం. అయితే ఒక్కసారిగా కేంద్ర ఆరోగ్య సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ సంస్థ నోటీస్ ఇవ్వటంతో ఒకసారిగా మళ్ళీ ఆందోళన పెరుగుతున్న నేపథ్యం, ఒకసారిగా మళ్ళీ ఉత్కంఠ వాతావరణం, ఒకసారి టెన్షన్ వాతావరణం. ఏఆర్ దాంట్లో నుంచి వచ్చిన నెయ్యిలో ఖచ్చితంగా ఆ జంతు అవశేషాలు కలిగినాయని హిందువులైతే ఫిక్స్ అయిపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఏదైతే తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం మరొక స్థాయిలో పూర్తి మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. తిరుమల లడ్డు ప్రసాదం తయారీ సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నోటీసులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నోటీసులు అయితే జారీ అయ్యాయి. ఈ మేరకు భారత ఆహార భద్రతా ప్రమాణాల విభాగం నోటీసులు పంపించింది. 4 కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించిన నేపథ్యంలో నాణ్యత పరీక్షల్లో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్లు కూడా కొంతమేరకు అర్థమవుతున్నట్లుంది. ఏఆర్ ఫుడ్స్ తో పాటు మరికొన్ని సంస్థలకు కూడా కేంద్రం శాఖ నోటీస్ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సంస్థల సమాధానం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కూడా ఆహార భద్రతా ప్రమాణాల విభాగం, అంతేకాకుండా ఏఆర్ ఫుడ్స్ లో గత వారం తనిఖీలు కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ ఇండియా సిద్ధమవున్నట్లు తెలుస్తా ఉంది. దాదాపుగా ఈ సంస్థ నిర్మించడానికి తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 22 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు కూడా అర్థమవుతోంది. దీనికి సంబంధించి స్థల పరిశీలన కానీ, దీనికి సంబంధించి బడ్జెట్ కూడా పూర్తిగా నివేదికిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ల్యాబ్ ఏర్పాటుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ద్వారా తిరుమల అధికారులతో ఒప్పందం చేసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. తిరుమలలో ప్రస్తుతం ఓ ల్యాబ్ ఉన్న పరీక్షలు అంతంత మాత్రమే జరుగుతున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. తిరుమలలో అన్నదానం, లడ్డు, ఇతర అవసరాలకు దాదాపుగా 800 కోట్లతో 30 నుంచి 40 ఎకరాల వస్తువుల్ని టీటీడీ కొనుగోలు చేస్తా ఉంది. వీటి నాణ్యత పరిశీలించేందుకు కూడా సరైన వ్యవస్థ లేకపోవడం కూడా కొంత మేరకు ఈ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం ఆందోళన నేపథ్యం, దేశవ్యాప్త ఆందోళన నేపథ్యం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే అందుకే నెయ్యి సహా ఇతర వస్తువుల నాణ్యత పరిశీలించేందుకు ఆహార ప్రయోగశాల ఏర్పాటు చేయనున్నారు. ఎఫ్ఎస్ఎస్ఐ అధికారులకి మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ ల్యాబ్ కు సంబంధించి 9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, 6 కోట్లతో బేసిక్ పరికరాలు, 5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థను ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటుకు 2023-2024 ఆర్థిక సంవత్సరంలోనే ఎఫ్ఎస్ఎస్ఐ ఓకే చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా కొంత మేరకు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. ఎప్పుడు ల్యాబ్ రిపోర్టు అప్పుడు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి ఈ ల్యాబ్ ఏర్పాటు విషయంలో. అయితే ఈ విషయం టీటీడీఓ శ్యామలరావు దృష్టికి రాగానే గత నెల 6న వైద్య ఆరోగ్య శాఖకు లేఖలో 2 అంతస్తుల్లో ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కూడా ఆయన వివరణ పంపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉన్న ల్యాబ్ కు ఎదురుగానే కొత్తగా కేంద్రం ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు. అయితే తిరుపతి లడ్డుల్లో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై కేంద్ర వినియోగదారుల శాఖ కూడా స్పందించిన పరిస్థితి అయితే నెలకొంది. ఎఫ్ఎస్ఎస్ఐ నివేదిక ఇచ్చిన తర్వాత మార్కెట్ లో ఉన్న నాణ్యతను పరీక్షించే ప్రక్రియలో అవసరమైన చర్యలు తీసుకొని ఆ నిర్ణయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అలాగే ఆహార నాణ్యత అనేది ఎఫ్ఎస్ఎస్ఐ పరిధిలోనిదేనని ఆ విభాగం నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామంటున్నారు. అలాగే నివేదిక తేలే విషయాలకు అనుగుణంగా
తదుపరి చర్యలు ఉంటాయని కూడా టీటీడీ చెప్తున్న పరిస్థితి, రాష్ట్రపతి చెప్తున్న పరిస్థితి. అయితే ఇది ఇలా ఉంటే మరో పక్క ఏదైతే సిట్టు విచారణకు సంబంధించి కూడా నేడు సిట్టు విచారణ కమిటీ బయట పెట్టనున్నారు. ఆ కమిటీ అయితే నివేదిక కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ FSSA ఇచ్చిన నివేదిక సంస్థ గాని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న దర్యాప్తులో గాని, మొత్తంగా ఈ దర్యాప్తులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేపాటికి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తి ఏర్పాట్లు చేయడానికైతే కంకణం కట్టుకున్నట్టు మనకు అర్థమవుతా ఉంది వైశాలి.